హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, జోన్ ప్రిఫరెన్స్ వీడియో, అమ్మాయిలకైతే ఏ జాబ్ బెస్ట్ గా ఉంటుంది అండ్ అలాగే సిబిటి ఎలా ఉంటుంది, సిబిటి యొక్క సిలబస్ ఏంటి అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో ఆర్ఆర్బి కోసం అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎన్ని జోన్స్ లో ఇన్ని ఉన్నాయి కదండి మనకి జోన్స్, ఈ జోన్స్ లో ఎంత మంది అప్లై చేశారు, ఎంతమంది అప్లికేషన్లు పెట్టారు, సో ఆ నెంబరింగ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్తిగా. సో మనం ఒక పోస్ట్ కి పోటీ పడుతున్నామంటే దానికి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. అలా తెలుసుకుంటే మీకు వచ్చే లాభం ఏంటంటే, మీరు ఒక్క పోస్ట్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఆ పోస్ట్ కి మీతో పాటుగా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, సో మీరు ఇంత మందితో మనం పోటీ పడాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రిపరేషన్ వీడియోలో ప్రతి టాపిక్ వైజ్ గా ఒకటి, ఏది ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, చాలా ప్రిపరేషన్ వీడియోస్ అయితే 2-3 చేశాను. సో అది కూడా చూడండి. సో మీరు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎంతమందితో పోటీ పడాలనేది మీరు పెట్టుకున్న జోన్ బట్టి అయితే నేను చెప్తాను. సో ఒక్కొక్క జోన్ గురించి తెలుసుకుందాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, సో ఆ ఒక్క పోస్ట్ కి ఎంత మందితో మనం పోటీ పడాలనేది పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మనం ఫస్ట్ ముంబై గురించి తెలుసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు టోటల్ 4672. అయితే ఇందులో 8 lakhs అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. 8 lakhs వరకు అప్లికేషన్ రావడం జరిగింది. అయితే ఇంకా మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి మార్చ్ వరకు డేట్ ఇచ్చారు. సో మనకి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే పర్ పోస్ట్ కి 177 మెంబర్స్ ప్లస్, సో ఒక పోస్ట్ కి 177 మందికి కన్నా ఎక్కువ మందే పోటీ పడాల్సి వస్తుందండి మీరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సిఆర్ ముంబై 3244 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో 6 lakhs అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే 177 మెంబర్స్ కి ప్లస్ పోటీ పడాల్సి అయితే మనం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈసీఆర్ హాజీపూర్ 1251 పోస్టులు ఉంటే దీనికి 4 lakhs అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. అండ్ అలాగే ఒక పోస్ట్ కి మనం 319 మందితో పోటీ పడాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ జైపూర్ లో చూసుకున్నట్లయితే 4785 పోస్టర్స్ కి 19 lakhs, సో 19 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయండి ఇక్కడ. సో మనం ఒక పోస్ట్ కి 410 మందితో పోటీ పడాల్సి ఉంటుందండి. చూసారా? ఇలా అయితే మీరు ఒక పోస్ట్ కి 410 మందితో పోటీ పడాలంటే మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ 4785 పోస్టెస్ ఉంటే 19 lakhs అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ అలాగే దీంట్లో కూడా 410 మెంబర్స్ తో మనం పోటీ పడాల్సి ఉంటుంది ఒక పోస్ట్ కి. సో నెక్స్ట్ చెన్నైలో 2694 పోస్టెస్ ఉంటే 5 lakhs అప్లికేషన్స్ వచ్చాయండి. 5 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి చెన్నైకి. అండ్ అలాగే ఒక పోస్ట్ కి 190 మందితో మనం పోటీ పడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోల్కతాకి 1044 పోస్టులు ఉంటే 7 lakhs వచ్చాయండి. కోల్కతాకి 7 lakhs వచ్చాయి అప్లికేషన్స్. సో దీంట్లో కూడా 465 కి ప్లస్, సో అన్నిట్లో కన్నా ఎక్కువ మనకి ఇక్కడ పోటీ పడుతున్నారు నెంబర్స్. మన ఒక్క పోస్ట్ కి 465 మంది పోటీ పడుతున్నారు. అర్థమైందా? సో నెక్స్ట్ అలాగే ఈఆర్ కోల్కతాలో 1817 6.5 lakhs అంటే దగ్గర 7 lakhs అయిపోతుంది ఇది. సో దీనికి 465 ప్లస్, సో కోల్కతాకి ఎక్కువ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి సో మనకి ఇక్కడ 465 మందితో మనం పోటీ పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ గోరఖ్పూర్ కి 1370 పోస్టెస్ ఉంటే మనకి 4 lakhs అప్లికేషన్స్ వచ్చాయండి. 4 lakhs అప్లికేషన్స్ చూడండి.
1037 కి 4 lakhs అప్లికేషన్స్ వచ్చే 358 మెంబర్స్ తో మనం ఒక పోస్ట్ కి పోటీ పడాలి. అండ్ అలాగే గౌహతికి 2048 పోస్ట్స్ ఉంటే 3 lakhs మంది అప్లికేషన్స్ చేశారండి. 298 మెంబర్స్ తో మనం ఒక పోస్ట్ కి పోటీ పడాలి. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సికింద్రాబాద్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ మన తెలుగు వాళ్ళందరూ ఎక్కువ దీనికే పెట్టుంటారని అందరూ అనుకుంటున్నారు కాబట్టి. సో మనకి 1642 పోస్టెస్ ఉంటే దీనికి నియర్లీ 4 lakhs అనే అప్లికేషన్స్ రావడం జరిగింది. దీనికి మనం ఒక పోస్ట్ కి 283 మెంబర్స్ ప్లస్ కి మనం పోటీ పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రయాగ్రాజ్ 2020 ఉంటే 5 lakhs అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ అలాగే 238 మెంబర్స్ తో మనం పోటీ పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ జబల్పూర్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా 1644 అయితే 4.6 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. సో 285 మెంబర్స్ తో మనం పోటీ పడాల్సి వస్తుంది. సో అండ్ అలాగే భువనేశ్వర్ చూసినట్లయితే 964 పోస్టర్స్ కి 3 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ 311 మెంబర్స్ తో పోటీ పడాల్సి వస్తుంది ఒక పోస్ట్ కి. సో బిలాస్పూర్ 1337 పోస్టులకి 3.9 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. అండ్ అలాగే పర్ పోస్ట్ కి 291 ఆస్పిరెంట్స్ తో మనం పోటీ పడాల్సి వస్తుంది. అండ్ అలాగే టోటల్ గా గ్రూప్ బి కి ఎన్ని పోస్టులు వచ్చాయమ్మా 32,438 అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని lakhs అప్లికేషన్స్ వచ్చాయంటే 94 lakhs అప్లికేషన్స్ వచ్చాయండి. 94 లక్షల అప్లికేషన్స్. సో చూడండి పోస్టులు ఎంత ఉన్నాయి, దానికి తగ్గట్టుగా అప్లికేషన్లు ఎలా వచ్చాయి చూసారా. సో మనకి నియర్లీ ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉన్నాయి ఎంత ఉన్నాయంటే 1,20 lakhs. సో అంటే మనం ఈ నోటిఫికేషన్ ఎండ్ అయినప్పటికీ నియర్లీ 1,20 lakhs అప్లికేషన్స్ వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్. సో ఇలా ఉంటే ఒక పోస్ట్ కి మనకి ఎంత పడుతుందో చూసారా. సో మనం ఒక పోస్ట్ కి ఎంత మందితో పోటీ పడాలో చూసారా. సో మీరు ఏ జోన్ లో పెట్టుంటారో మీకు తెలుసు కదా. సో ఆ జోన్ లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి మినిమం 177 ఆస్పిరెంట్స్ తో అయితే మీరు పోటీ పడాల్సి వస్తుంది. 177 మంది అంటే టోటల్ 170 అంటే ఇది నార్మల్ కౌంట్. ఇంకా అప్లికేషన్ టైం ఉంది కదా, పెడతారు కదా. దగ్గర 200 అనుకుంటే 200 మందితో మీరు ఒక పోస్ట్ కి పోటీ పడాల్సి వస్తుందంటే మీరు ఎలా చదవాలో మీకు అర్థమవుతుందా? మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీ టైం టేబుల్ ఎలా ఉండాలి, మీ స్ట్రాటజీలు ఎలా ఉండాలి, ప్రతి దానికి ఒక స్మార్ట్నెస్ ఉండాలండి. ముందు ఉంటే ఒక ప్రణాళిక అనేది మీరు వేసుకోవాలి ఖచ్చితంగా. సో నేను మీకోసం అయితే మన ఛానల్ నుంచి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ని మీకు మహాశివరాత్రి రోజే లాంచ్ చేయడం జరిగింది. అండ్ అందులో ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అది మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఒక్క కోర్స్ చదివితే మీరు ఎటువంటి బుక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కి బెస్ట్ బుక్స్ అని కూడా నేను చెప్పాను, ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ బేస్డ్ మీదే మన కోర్స్ అయితే తయారు చేయడం జరిగింది. అండ్ అలాగే ఇవి ఫుల్ డిజిటల్ క్లాసెస్, డిజిటల్ బోర్డ్ మీద క్లాసెస్ జరుగుంటాయి. బెస్ట్ ఫ్యాకల్టీతో, స్టేట్ లో బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ అలాగే చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ సొల్యూషన్స్ అన్ని ఉన్నాయి. సో మీరు ఒక్కసారి ప్లే స్టోర్ కి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ డి కోర్స్ చూడండి. రేపటి వరకు మనకి ఆఫర్ అయితే ఉంటుంది. 1,500 రూపీస్ కి 50% డిస్కౌంట్ తో మనం అయితే అందజేయడం జరుగుతుంది. చాలా బాగుంటుందండి కోర్సు. ఈ కోర్స్ తీసుకుంటే మరి మీరు ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ కూడా మన క్లాసుల ద్వారా చెప్పించడం జరిగింది. అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరిగింది. సో మీకు ఏ నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్ తో ఉండి కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే నేను తెప్పిస్తాను. ఖచ్చితంగా మీరు గ్రూప్ డి లో మన ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అయితే తీసుకోండి. మీరు జాబ్ ఎగ్జామ్ రాసేంత వరకు నేను మీ వెనకాతలే ఉంటాను. మీ డౌట్ ని నేను క్లియర్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మన కోర్స్ ని కూడా పర్చేస్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో గ్రూప్ లో జాయిన్ అయ్యి నాతో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ కూడా
పెట్టడం జరిగింది. సో ఒక్కసారి డౌన్లోడ్ చేసి ఒకసారి డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా అనేది మన కంటెంట్ అనేది మీకు ఎవరు ఎలా చెప్తారు అనేది కదా తెలుస్తుంది కదా. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్స్ ని ఒకసారి డెమో క్లాసెస్ ద్వారా చూసి అర్థం చేసుకోండి, ఆ తర్వాతే తీసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.